సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్ట్రైట్ టు ద టాపిక్. సో జూనియర్ ఎన్టీఆర్ తారక్ అన్న నటిస్తున్నటువంటి మన ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఆ మూవీకి చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్గా తారక్ అన్న చాలా ఈవెంట్స్లో, ఫంక్షన్స్లో, వాటిలో ఆడియో ఫంక్షన్స్లో కానీ లేకపోతే పెళ్లికి సంబంధించిన ఈవెంట్లో కానీ కనిపించడం జరిగింది. అంటే ఆఫ్లైన్ పిక్స్ బయటకు రావడం జరిగింది. సో ప్రజెంట్ ప్రశాంత్ నీల్ గారు లుక్లో ఉన్నారు కాబట్టి చాలామంది చెత్తనాగుడుగులు, అంటే వాళ్ళకి పని పాట ఉంటుంది అనుకోండి. బేసిక్లీ అందరు ఫ్యాండమ్స్లోనూ నెగిటివ్ మైండ్ సెట్ గాలు ఎక్కువ ఉంటారు. టాక్సిక్ గాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో అన్వాంటెడ్ హేట్రేట్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అందరు హీరోల అభిమానులోనే ఉంటారు. నేను ఆలీలు అని చెప్పట్లేదు, ఓకే. సో అలా తారక్ కన్నా కనిపించిన ప్రతి ఆఫ్లైన్ పిక్లో ఇట్లా అయిపోయాడు ఏంటి, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలా రకరకాలుగా బాడీ షేమింగ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ రాడ్ పెట్టాడు నిజంగా అనుకోవచ్చు. నిజంగా బికాజ్ రీసెంట్గా ఎయిర్పోర్ట్లో కనిపించినటువంటి పిక్స్ ఏదైతే ఉన్నాయో డ్యామ్ హాట్ అని లేడీ ఫ్యాన్స్ అంటున్నారు. మనం ఆ మాట అనకూడదు. మ్యాన్లీగా ఉన్నాడు మనిషి, ఆ గెడ్డం వేసుకొని అసలు ఆ మీసం తిప్పుతా. నాకు ఆ మీసం తిప్పే పిక్ అయితే అసలు అమ్మా ఏమున్నాడు రా బాబు అనిపించింది నాకు. లిటరల్గా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఎన్టీఆర్ గారిని చూస్తే ఆ లుక్లో పర్ఫెక్ట్ ఉన్నాడు. ఆ బియర్డ్ షేప్ కానీ, ఆ మేసం తిప్పే విధానం కానీ అసలు రాయల్గా ఉన్నాడు. నాకు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాగా నాకు రాయల్నెస్ మ్యాన్లీనెస్ అనిపించింది. నాకు ఆ ఒక్క పిక్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అదిరిపోయింది అసలు. ప్రజెంట్ నెక్స్ట్ షెడ్యూల్ తాలూకు దానికోసం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బికాజ్ ఆలిం హకీమ్తో ఆయనే హెయిర్ స్టైలింగ్ చేస్తున్నారు ప్రజెంట్ అందరికీ కూడా. మనకి తెలుగులో రామ్ చరణ్ గారికి ఎక్కువ గేమ్ చేంజర్ కూడా ఆయనే చేశారు. అండ్ దీనికి కూడా మన పెద్దికి కూడా ఆయనే చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారికి కూడా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఆయన ఆలిం హకీమ్ గారే, బికాజ్ ఆయన సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ కాబట్టి. సో ఇప్పుడు ఆ స్టైలింగ్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆలిం హకీమ్ చేస్తున్నారు. సో ఆలిం హకీమ్ చెయ్యి పడిందంటే ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాయి హీరో లుక్స్ అనేది. సో దానికి ప్రూఫే తారక్ అన్న రీసెంట్ ఆఫ్లైన్ పిక్స్ కావచ్చు. సో ఈ నెక్స్ట్ షెడ్యూల్కి రెడీ అయిపోతుంది టీము. సో ఆల్రెడీ 2 షెడ్యూల్స్ జరుపుకున్నారు. సో ఇది నెక్స్ట్ షెడ్యూల్. నాకు ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ చేసినటువంటి కేజీఎఫ్ కావచ్చు, కేజీఎఫ్ 2 కావచ్చు, సలార్ కావచ్చు. సో ఈ రెండింటికంటే కూడా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ జానర్. ఎందుకంటే అనౌన్స్మెంట్ అప్పుడే నాకు అర్థమైంది. ఎందుకంటే రకరకాల అదేంటి దేశాల తాలూకు హింట్ ఇస్తా ఒక పోస్టర్లో దాన్ని మెన్షన్ చేయడం కానీ, అండ్ ఆ డీటెయిలింగ్ కానీ అదంతా కూడా నాకు ప్రశాంత్ నీల్ చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నటువంటి జానరు. రెగ్యులర్ ప్రశాంత్ నీల్ ప్యాటర్న్ ఇది బ్లాక్ కైండ్ ఆఫ్ ఎక్కువ బ్లాక్ ప్యాటర్న్లో సినిమా అనేది తీయడం కేజీఎఫ్లో కావచ్చు, లేకపోతే 2లో కావచ్చు, సలార్లో కూడా మనం చూసాం. ఎందుకురా కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు, ఎందుకు పద్దాకి ఇలా బ్లాక్ ప్యాటర్న్ వాడుతున్నాడు అని చెప్పేసి నాకు అనిపించేది. సో ఇది ఖచ్చితంగా ఆ ప్యాటర్న్ అయితే ఉండదు, టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ బ్లాక్ ప్యాటర్న్ ఉన్నదని చెప్పేసి వింటున్నా నేను. చాలా మంది అభిమానులు కూడా చెప్పారు నాకు, బ్లాక్ ప్యాటర్న్ నా కైండ్ ఆఫ్ అయితే ఉండదు, టోటల్ డిఫరెంట్ షేడ్. సో అదే ఉండాలి. సినిమాకి వేరియేషన్ చూపించాలి డైరెక్టర్ అంటే. అప్పుడే ప్రశాంత్ నీల్ గారు ఇచ్చే ఎలివేషన్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో నేను కూడా ఒకనే. సో జానర్ మారిస్తే ఆయన మార్క్ ఆఫ్ ఎలివేషన్ ఒక కొత్త జానర్లో పెడితే టోటల్ సీన్ రివర్స్ అయిపోద్ది. సో జస్ట్ వెయిట్ ఫర్ మోర్ ఎన్టీఆర్ నీల్ అప్డేట్స్. సో మీకు రీసెంట్గా కనిపించినటువంటి తారక్ అన్న పిక్స్ లో తారక్ అన్న మీకు ఎలా అనిపించాడు, మీరు ఎంతలాగా ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ అండ్ దానికి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తానని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.